హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి ఆన్లైన్ టర్మ్ పాలసీ, కొటాక్ ఈ టర్మ్ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. మొదటి ప్రాధాన్యత మన కుటుంబానికి. లేటర్ మే బీ లేట్. తర్వాత అంటే చాలా లేట్ అవుతుంది. ఈ పాలసీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ చూద్దాం. ఎంట్రీ ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 65 ఇయర్స్. ఎక్సెప్ట్ లిమిటెడ్ పే వారికి ఇది పే టిల్ 60 ఇయర్స్, 50 ఇయర్స్ ఫర్ లిమిటెడ్ పే వారికి. మెచ్యూరిటీ ఏజ్ అనేది మినిమం 23 ఇయర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 75 ఇయర్స్ ఉంటుంది. అంటే ఈ పాలసీ, ఈ ఆన్లైన్ ఈ కొటాక్ టర్మ్ పాలసీ అనేది 75 ఇయర్స్ వరకు కూడా వర్తిస్తుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్, పీపీటీ అంటాము. ఇది రెగ్యులర్ పే వారికి సేమ్ యాజ్ పాలసీ టర్మ్. మనం ఎంతవరకు పాలసీ టర్మ్ తీసుకుంటారో అన్ని సంవత్సరాలు మనము కట్టవలసి ఉంటుంది. ఈ రెగ్యులర్ పే వారికి పాలసీ టర్మ్ అనేది మినిమం 5 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉంటుంది. అయితే మ్యాక్సిమం మ్యాచ్యూరిటీ ఏజ్ 75 వరకు ఉంటుంది కాబట్టి 75 మైనస్ ఏజ్ ఎట్ ఎంట్రీ. లిమిటెడ్ పే వారికి ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 5 ఇయర్స్. ఒకవేళ 5 ఇయర్స్ తీసుకుంటే కనుక 5 పే తీసుకుంటే మినిమము 10 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉంటుంది. పీపీటీ 10 ఇయర్స్ అంటే 10 పే తీసుకుంటే కనుక మినిమం 15 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు. పే టిల్ 60 ఇయర్స్, మినిమం ప్రీమియం పేయింగ్ టర్మ్ ఆఫ్ 10 ఇయర్స్ కనుక తీసుకుంటే మినిమము 15 ఇయర్స్ ఉంటుంది, మ్యాక్సిమము 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 3 సందర్భం లోపల కూడా మెచ్యూరిటీ ఏజ్ అనేది 75 మైనస్ ఏజ్ ఎట్ ఎంట్రీ అనేది ఉంటుంది. సింగిల్ పే అంటే ఒకటేసారి ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని కట్టి మనము కవరేజ్ పొందడం అన్నమాట. వన్ టైం పేమెంట్, దీనికి సంబంధించి మినిమం 5 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ లేదా 75 మైనస్ ఏజ్ ఎట్ ఎంట్రీ వరకు కూడా ఈ పాలసీ తీసుకొని వన్ టైం ప్రీమియం కట్టి మనము కవరేజ్ అనేది పొందవచ్చు. ప్రీమియం పేమెంట్ ఆప్షన్. ప్రీమియం పేమెంట్ అనేది రెగ్యులర్గా అంటే మనము తీసుకున్నటువంటి పాలసీ టర్మ్ వరకు కూడా కట్టుకోవడాన్ని రెగ్యులర్ పేమెంట్ అంటాం. రెగ్యులర్గా చెల్లించవచ్చు. లిమిటెడ్ అంటే కొంతవరకు చెల్లించి మనము తర్వాతి కాలానికి కవరేజ్ పొందడాన్ని లిమిటెడ్ కవరేజ్ అంటాం. తర్వాత సింగిల్ పే అంటే వన్ టైం సింగిల్ పేమెంట్గా ప్రీమియం చెల్లించి మనం అనుకున్నటువంటి టర్మ్కి కవరేజ్ పొందడం. ఇందులో మనకు 3 రకాల ఆప్షన్స్ ఉన్నవి. ప్రీమియం పేమెంట్ మోడ్ అనేది ఇక్కడ సింగిల్గా అంటే వన్ టైం డిపాజిట్ చేయొచ్చు, లేదు అంటే ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు. తర్వాత మంత్లీ అంటే నెలవారీగా కూడా కట్టుకోవడానికి వీలుంటుంది. మోడల్ ఫ్యాక్టర్. ద ఫాలోయింగ్ మోడల్ లోడింగ్స్ షెల్ బి యూజ్డ్ టు క్యాల్కులేట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ ప్రీమియం ఇన్ కేస్ ఆఫ్ సింగిల్, రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్. ప్రీమియం పేమెంట్ టైప్ సింగిల్ ప్రీమియం అయితే కనుక 100% ఆఫ్ బేస్ ప్రీమియం ఉంటుంది. ఇయర్లీ అయితే కనుక 100% ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఉంటుంది. మంత్లీ అయితే కనుక 8.8% ఆఫ్ యాన్యువల్ ప్రీమియం అనేది ఉంటుంది. ప్రీమియం అనేది ఇక్కడ మినిమం ప్రీమియం షెల్ వ్యారీ బేస్డ్ ఆన్ ద ఏజ్. అయితే ప్రీమియం అనేది ఇది టర్మ్ పాలసీ కాబట్టి
ఆ వ్యక్తి యొక్క ఏజ్, వయస్సు, జెండర్, మేల్ లేదా ఫిమేల్ బట్టి, తర్వాత లైఫ్ స్టైల్ అంటే అతను టొబాకో యూజరా, నాన్ టొబాకో యూజరా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆఫ్ ద లైఫ్ ఇన్సూర్డ్ అలాంగ్ విత్ ప్లాన్ ఆప్షన్ అంటే ఇందులో మనం తీసుకునేటటువంటి ప్లాన్ ఆప్షన్ బట్టి కూడా ప్రీమియం బేస్ అయి ఉంటుంది. పేఅవుట్ ఆప్షన్ బెనిఫిట్కి సంబంధించి ఎటువంటి పే ఆప్షన్ తీసుకుంటున్నాము. తర్వాత పాలసీ టర్మ్ను ఎన్ని సంవత్సరాల వరకు తీసుకుంటున్నాం. ప్రీమియం పేయింగ్ టర్మ్, తర్వాత మనం తీసుకునేటటువంటి బేసిక్ సమ్ అష్యూర్డ్, ఇవన్నిటి మీద మన ప్రీమియం అనేది ఆధారపడి ఉంటుంది. మినిమం ప్రీమియం అనేది నో లిమిట్ బట్ షెల్ బి డిపెండ్ ఆన్ ద మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు అండర్ రైటింగ్. ప్రీమియం అనేది మనకు అండర్ రైటింగ్ చేసిన తర్వాత మనకు ప్రీమియం అనేది ఫైనల్గా ఏర్పడుతుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చేసి మినిమం 25 lakhs నుండి ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమము అనేది నో లిమిట్ సబ్జెక్ట్ టు అండర్ రైటింగ్ పాలసీ, అంటే మనం ఇన్కమ్ని బట్టి మనం ఎంతవరకైనా కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. హౌఎవర్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ పేయబుల్ అండర్ లైఫ్ ప్లస్ ఆప్షన్ షెల్ బి సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 crore. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా తీసుకోవడానికి మనకు 1 crore వరకే లిమిటేషన్ అనేది ఇవ్వబడింది. ఈ ప్లాన్కి సంబంధించినటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ లో కాస్ట్ ఇన్సూరెన్స్, అంటే అతి తక్కువ ప్రీమియంతో ఈ ఇన్సూరెన్స్ను పొందవచ్చు. ఆఫర్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ హై కవర్ ఎట్ ఎకనామికల్ ప్రైసెస్, అంటే తక్కువ ప్రీమియం తోటి మనము ఎక్కువ కవరేజ్ అనేది పొందడానికి వీలుంటుంది. 3 ప్లాన్ ఆప్షన్స్, ఇందులో మనము 3 రకాల ప్లాన్ ఆప్షన్స్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. 3 పేఅవుట్ ఆప్షన్స్, అయితే ఈ పాలసీలో మనకు వచ్చే బెనిఫిట్ అంటే డెత్ బెనిఫిట్ని 3 రకాలుగా తీసుకోవడానికి వీలుంటుంది. ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్, అదనపు ప్రొటెక్షన్ అనేది అగెనెస్ట్ యాక్సిడెంటల్ డెత్, క్రిటికల్ ఇల్నెస్ అండ్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ఈ పాలసీలో మనము అడిషనల్గా యాక్సిడెంటల్ డెత్ నుండి, క్రిటికల్ ఇల్నెస్ మరియు టోటల్ పర్మనెంట్ డిజబిలిటీని దీని గుండా మనము ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అనేది పొందవచ్చు. ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ నుండి తర్వాత స్పెషల్ రేట్స్ ఫర్ నాన్ టొబాకో యూజర్స్ అండ్ ఉమెన్, అంటే స్పెషల్ రేట్స్ అంటే తగ్గింపు ధరలు ఉంటాయి. ఎవరికి అంటే నాన్ టొబాకో యూజర్స్ అంటే నాన్ స్మోకర్స్కి, మరియు ఉమెన్స్ ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటుందో, ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేస్తారో వారికి. హౌ డస్ ద ప్లాన్ వర్క్? ఫస్ట్ స్టెప్, చూజ్ యువర్ కవరేజ్ అమౌంట్, బేసిక్ సమ్ అష్యూర్డ్ అండ్ పాలసీ టర్మ్ అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఫస్ట్ స్టెప్లో మనము బేసిక్ సమ్ అష్యూర్డ్ని ఎంతవరకు తీసుకుంటున్నాము అనేది నిర్ణయించుకోవాలి. తర్వాత పాలసీ టర్ము ఎన్ని సంవత్సరాలు, తర్వాత ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి అనేది మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. స్టెప్ 2లో సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద 3 ప్లాన్ ఆప్షన్స్, అయితే ఇందులో మనకు 3 రకాల ప్లాన్ ఆప్షన్స్ ఇవ్వబడినవి. ఒకటి లైఫ్ ఆప్షన్, రెండవది లైఫ్ ప్లస్ ఆప్షన్, మూడవది లైఫ్ సెక్యూర్. ఈ 3 రకాల ప్లాన్ ఆప్షన్స్లో మనము ఏ ప్లాన్ని చూజ్ చేసుకుంటామో ముందుగా నిర్ణయించుకోవాలి. తర్వాత స్టెప్ 3లో సెలెక్ట్ ఫ్రమ్ 3 పేఅవుట్ ఆప్షన్స్, 3 రకాల పేఅవుట్ ఆప్షన్స్ మనకి ఇవ్వబడినవి. ఒకటి ఇమ్మీడియట్ పేఅవుట్, అంటే లంసమ్గా ఒకేసారి చెల్లించడం. లెవెల్ రికరింగ్ పేమెంట్, అంటే కొంత మొత్తంలో పేమెంట్ చెల్లించి తర్వాత మొత్తాన్ని
ఇంకొన్ని సంవత్సరాలుగా తీసుకోవడానికి వీలుంటుంది. మూడవది ఇంక్రీజింగ్ రికరింగ్ పేఅవుట్, కొంత మొత్తం తీసుకున్న తర్వాత ఆ వచ్చేదానిపై ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజింగ్ పేఅవుట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ 3 రకాల ఆప్షన్లో మనము దేన్ని నిర్ణయించుకోవాలి అనేది మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 4లో చూజ్ ప్రీమియం పేయింగ్ మోడ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మీరు ఈ పాలసీకి సంబంధించి ప్రీమియంని ఇయర్లీ కట్టాలనుకుంటున్నారా లేదా మంత్లీ అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 5 ఇది ఆప్షనల్. చూజ్ అడిషనల్ కవర్ త్రో రైడర్ క్రిటికల్ ఇల్నెస్ ప్లస్ బెనిఫిట్ రైడర్. ఇందులో ఒక రైడర్ ఉంది, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది. ఇది మనము ఆప్షనల్, అంటే అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు. ప్లాన్ ఆప్షన్స్లో యు మే సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద 3 ప్లాన్ ఆప్షన్స్ అవైలబుల్ అండర్ ద ప్లాన్ ఎట్ ఇన్సెప్షన్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. పాలసీ ప్రారంభ సమయంలోనే మనము ఎటువంటి ప్లాన్ ఆప్షన్కి వెళ్తున్నాం అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వన్స్ ద ప్లాన్ ఆప్షన్ ఈజ్ చూజన్ ద సేమ్ కెన్ నాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. ఒక్కసారి మనము ఈ ప్లాన్ ఆప్షన్ చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎటువంటి మార్పులు చేయబడవు. కాబట్టి ఆలోచించి ఈ 3 ప్లాన్ ఆప్షన్స్ లోపల మనకు ఏదైతే అనుకూలం ఉంటుందో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. ఫస్ట్ది లైఫ్ ఆప్షన్. ఈ లైఫ్ ఆప్షన్ అనేది సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్, అంటే అనుకోకుండా డెత్ అయితే కనుక మనకు ఆ బెనిఫిట్ అనేది నామినీకి ఇవ్వబడుతుంది. ఇది ప్యూర్ లైఫ్ ఆప్షన్ అన్నమాట. లైఫ్ ప్లస్ ఆప్షన్, ఇందులో బెనిఫిట్ అండర్ లైఫ్ ఆప్షన్ అంటే అనుకోకుండా డెత్ అయితే కనుక బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది ఇవ్వబడుతుంది, ప్లస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. యాక్సిడెంటల్గా డెత్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది కూడా ఇవ్వబడుతుంది. మూడవ ఆప్షన్ లైఫ్ సెక్యూర్ ఆప్షన్. బెనిఫిట్ అండర్ లైఫ్ ఆప్షన్, లైఫ్ ఆప్షన్లో ఉన్నటువంటి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ప్లస్ వేవర్ ఆఫ్ ప్రీమియమ్స్ వేవర్ ఆఫ్ అవుతాయి. ఎప్పుడంటే టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ అయితే కనుక ఈ పాలసీ అంటే ఈ ఆప్షన్లో మనకు ప్రీమియమ్స్ కట్టవలసినటువంటి అవసరం అనేది లేదు. తర్వాత క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ అనేది ఈ మూడిట్లలో కూడా యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది, అది మీ యొక్క ఇష్టం. డెత్ బెనిఫిట్. ఇన్ కేస్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద లైఫ్ ఇన్ష్యూర్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ద బెనిఫిట్ పేఅవుట్ షెల్ వేరీ బేస్డ్ ఆన్ ద ప్లాన్ ఆప్షన్. ఈ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ కాల వ్యవధి మధ్యలో గనక అనుకోకుండా ఆ పాలసీదారుడు డెత్ అయితే గనక అతనికి ప్లాన్ ఆప్షన్ ప్రకారము అతనికి బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ న్యాచురల్ డెత్ ఆఫ్ లైఫ్ ఇన్ష్యూర్డ్, ఒకవేళ ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి న్యాచురల్గా గనక డెత్ అయితే లైఫ్ ఆప్షన్లో 100% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్. ఇదే లైఫ్ ఆప్షన్లో ఆన్ యాక్సిడెంటల్ డెత్ ఆఫ్ ద లైఫ్ ఇన్ష్యూర్డ్, యాక్సిడెంటల్గా డెత్ అయినా కూడా సేమ్ ఇదే వస్తుంది, న్యాచురల్గా డెత్ అయినా కూడా 100% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ వస్తుంది. లైఫ్ ప్లస్ ఆప్షన్లో చూసినట్లయితే కనుక న్యాచురల్ డెత్ అయితే కనుక 100% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్. తర్వాత 100% యాక్సిడెంటల్గా అయితే కనుక డెత్ లైఫ్ ప్లస్ ఆప్షన్లో 100% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్ ప్లస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ప్లస్ ఆప్షన్లో యాక్సిడెంటల్గా ఒక వ్యక్తి చనిపోతే కనుక 1 crore అనేది బేసిక్ రావడం జరుగుతుంది. తర్వాత యాక్సిడెంటల్గా డెత్ అయినందుకు మళ్ళీ 1 crore అనేది రావడం జరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ షెల్ బి పేయబుల్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 1 crore. 1 crore వరకు మనము తీసుకోవడానికి వీలుంటుంది. అదే లైఫ్ సెక్యూర్ ఆప్షన్లో కనుక
న్యాచురల్గా కానీ యాక్సిడెంటల్గా కానీ డెత్ జరిగితే 100% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్. ఇది తర్వాత సెకండ్, ఆన్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ష్యూర్. ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీదారుడు టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కనుక ఏర్పడితే లైఫ్ ఆప్షన్లో మరియు లైఫ్ ప్లస్ ఆప్షన్లో ఎటువంటి బెనిఫిట్ అనేది మనకు ఇవ్వబడవు. కంపల్సరీ మనం ప్రీమియం ఇయర్ ఆన్ ఇయర్ కట్టుకోవాల్సిందే. అదే లైఫ్ సెక్యూర్ ఆప్షన్ కనుక మనం చూజ్ చేసుకుంటే వేవర్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ ఆన్ టీపీడి అండ్ ద పాలసీ కంటిన్యూస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్. ఈ లైఫ్ సెక్యూర్లో పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కనుక ఏర్పడితే ప్రీమియమ్స్ కట్టవలసినటువంటి అవసరం లేదు. పాలసీ మనం ఎంచుకున్నటువంటి టర్మ్ వరకు కూడా ఎటువంటి ప్రీమియం మనం చెల్లించకున్నా కూడా పాలసీ అనేది రన్ అవుతుంది. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్. ఇన్ కేస్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద లైఫ్ ఇన్ష్యూర్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్, ద నామినీ షల్ రిసీవ్ ద సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ యాజ్ మెన్షన్డ్ బిలో. ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి కనుక అన్ఫార్చునేట్గా డెత్ అయితే ఆ పాలసీదారునికి సంబంధించినటువంటి నామినీ ఎవరైతే ఉన్నారో వారికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అనేది ఇవ్వబడుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఫర్ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం వారికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియం వారికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ లేదా 11 times యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా 105% ఆఫ్ ప్రీమియమ్స్ ఆల్ ప్రీమియమ్స్ పేడ్ టిల్ ద డేట్ ఆఫ్ డెత్. ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది ఇవ్వబడుతుంది. తర్వాత ఫర్ సింగిల్ ప్రీమియం అంటే 1 time డిపాజిట్ చేసిన వారికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆర్ 1.25 times ద సింగిల్ ప్రీమియం పెయిడ్. ఇందులో ఏది ఎక్కువగా ఉంటే అది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. పేఅవుట్ ఆప్షన్స్. ద పాలసీ హోల్డర్ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేఅవుట్ ఆప్షన్స్ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద పాలసీ. పాలసీ ప్రారంభ సమయంలోనే తనకు వచ్చేటటువంటి బెనిఫిట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద బెనిఫిట్ అమౌంట్ షెల్ బి పేడ్ టు ద నామినీ యాజ్ పర్ ద పేఅవుట్ ఆప్షన్ సెలెక్టెడ్ బై పాలసీ హోల్డర్. పాలసీ హోల్డర్ ఎటువంటి ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఆ ఆప్షన్ ప్రకారము నామినీకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ష్యూర్డ్ డెత్. వన్స్ ఏ పేఅవుట్ ఆప్షన్ హ్యాస్ బీన్ ఆప్టెడ్ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద పాలసీ, ద సేమ్ కెన్ నాట్ బి చేంజ్డ్ ఫర్ ద రిమైనింగ్ పాలసీ టర్మ్. ఒకసారి చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మళ్ళీ ఒకటేసారి ఆలోచించి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్ పేఅవుట్ అంటే లంసమ్ అమౌంట్ అన్నమాట. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేడ్ ఇన్ లంసమ్ ఇమ్మీడియట్లీ అండ్ ద పాలసీ షెల్ టర్మినేట్. పాలసీదారుడు కనుక చనిపోతే నామినీకి ఒకేసారి అంటే ఒకే మొత్తంలో లంసమ్గా టోటల్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పాలసీ అనేది టర్మినేట్ అవుతుంది. పాలసీ అనేది అక్కడికి క్లోజ్ అవుతుంది. లెవెల్ రికరింగ్ పేఅవుట్. తర్వాత ఇంక్రీజింగ్ రికరింగ్ పేఅవుట్లో లంసమ్ పేమెంట్ ఆఫ్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్. ఈ రెండు ఆప్షన్స్ లోపల ఏ విధంగా ఉంటుందంటే 10% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది క్లెయిమ్ సెటిల్మెంట్లో ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 90% ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ రికరింగ్ పేఅవుట్ లోపల 6% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 15 years. 6% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అనేది ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం ఈ విధంగా 15 సంవత్సరాలు పే చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ పేమెంట్ బీయింగ్ మేడ్ 1 year ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద లైఫ్ ఇన్ష్యూర్డ్.
ఫస్ట్ 10% ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6% చొప్పున ఎవ్రీ ఇయర్ ఈ విధంగా 15 ఇయర్స్ వరకు 90% ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే ఇంక్రీజింగ్ రికరింగ్ పే అవుట్ లోపల 6% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ షెల్ బి పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెత్. Thereafter, the payout shall continue to increase by 10% every year, simple interest rate. These installments shall be payable at the end of the every year for 15 years, starting from 1 year after the date of death. ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. 6% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ ఏదైతే ఉంటుందో 6% చొప్పున 15 ఇయర్స్ పే చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి 6% చొప్పున 1 ఇయర్ పే చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి 10% సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఈ విధంగా మనకు 15 ఇయర్స్ వరకు కూడా మనము బెనిఫిట్ని పొందవచ్చు. దెర్ ఈజ్ ఎన్ ఆప్షన్ టు రిసీవ్ దిస్ యాన్యువల్ పేమెంట్ ఇన్ మంత్లీ మోడ్. మనము మంత్లీ మోడ్లో కూడా ఈ బెనిఫిట్ని కూడా తీసుకోవడానికి వీలుంటుంది. ఎన్హాన్సింగ్ యువర్ ఆప్షన్స్, అడిషనల్ ఫీచర్స్, కన్వీనియంట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ అండ్ మోడ్స్ యాజ్ పర్ సూటబిలిటీ. యూ కెన్ ఆప్ట్ ద ప్రీమియం పేయింగ్ టర్మ్. అంటే మనకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ లేదా లిమిటెడ్ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం. ఫ్రమ్ అవైలబుల్ ఆప్షన్స్ ప్లీజ్ రిఫర్ టు ఎలిజిబిలిటీ సెక్షన్. ఇక్కడ మనము రెగ్యులర్గా పే చేస్తామా, లిమిటెడ్గా పే చేస్తామా, సింగిల్ పే చేస్తామా, అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. యూ హ్యావ్ ద ఆప్షన్ టు పే యువర్ ప్రీమియమ్స్ ఇయర్లీ ఆర్ మంత్లీ అండ్ కెన్ ఆల్సో చేంజ్ ద ప్రీమియం పేమెంట్ మోడ్ ఆన్ పాలసీ యానివర్సరీ. మనము ఈ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియంని సంవత్సరం వారీగా లేదా నెలవారీగా కూడా కట్టుకోవడానికి వీలుంటుంది. లేదంటే పాలసీ యానివర్సరీ లోపల మనము చేంజ్ చేసుకోవచ్చు కూడా. అడిషనల్ ప్రొటెక్షన్ ఆప్షనల్ త్రో రైడర్. ఇఫ్ యూ ఫీల్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ నాట్ అడోకేట్. ఒకవేళ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అడోకేట్ అంటే సరిపోకపోతే కనుక విష్ టు కస్టమైజ్ ద ప్రొటెక్షన్, యూ కెన్ డూ సో బై attaching below mentioned option rider to your base plan on payment of additional premium. ఈ క్రిటికల్ ఇల్నెస్ ప్లస్ రైడర్కి సంబంధించినటువంటి రైడర్ కూడా తీసుకోవడానికి మనము వీలుంటుంది. రైడర్ సమ్ అష్యూర్డ్ షెల్ బి పేయబుల్ ఆన్ అడ్మిషన్ ఆఫ్ ఎ క్లెయిమ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద 37 కవర్డ్ క్రిటికల్ ఇల్నెస్ సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్, డెఫినేషన్ అండ్ స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్స్. ఇక్కడ మనకు 37 క్రిటికల్ ఇల్నెస్లు ఇవ్వబడినవి. మీరు కావాలంటే బ్రోచర్ చూడండి. కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ అందులో వెళ్ళినట్లయితే మీకు బ్రోచర్ ఉంటుంది. ఆ బ్రోచర్లో మనకు ఇవ్వబడినవి. అంటే ఇటువంటి రైడర్ తీసుకోవడం వల్ల మన క్రిటికల్ ఇల్నెస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని కూడా మనం తీసుకోవడానికి వీలుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.